పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎక్కడో తేడా కొడుతుంది చూసుకోండి సామి. కేసీఆర్ నెత్తిన పాలు పోస్తున్నారా సామి? టీఆర్ఎస్కి అధికారం ఇచ్చేందుకే నా సీట్. అధికార కాంగ్రెస్ వ్యవహారం చూస్తే ఏదో తేడానే. కేసీఆర్ అంటేనే సెంటిమెంట్ అంటే కేసీఆర్. టచ్ చేశారు కదా, ఇక ఏం జరుగుతుందో మరి. రాజకీయాల్లో తెలంగాణ రాజకీయాలు వేరని కేసీఆర్ ఎప్పుడో నిరూపించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు, తెలంగాణ ఆవిర్భావానికి తర్వాత అని చెప్పే రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ పాత్ర, కేసీఆర్ మాట, కేసీఆర్ అనే పేరు మర్చిపోలేనిది. ఎంత పెద్ద గుమ్మడికాయనైనా కత్తిపీటకు లోకువే అనేది చాలా వరకు అందరూ చెప్పే మాట. గుమ్మడికాయ కూరగాయలలో పెద్దది అయినా కత్తిపీటతో దాన్ని తరగడం సులభమే. అలాగే బయట వారిలో ఎంత పేరు ప్రతిష్టలు సంపాదించినా ఇంట్లో వారు చనువుగాను కొన్ని సందర్భాల్లో చినగలగాను చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ని అలాగే చూస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 4 గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక అంశం, కేసీఆర్ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిది. అలా కేసీఆర్ని టచ్ వినాట్ రాజకీయాలు చేస్తే మంచిది అనేది నిజం. కారణాలు ఏవైనా కేసీఆర్ని ఒకసారి ముట్టుకుంటే ఇంకా అది చాలా దూరం వెళ్ళిపోతుందనేది నిజమట. ఎవరిని అనుకున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేసరికి తెలంగాణ బిడ్డ అనేది స్పష్టంగా అందరికీ తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావానికి కారణం ఆయన అనేది చాలామంది నమ్మే మాట, ఇప్పటికీ నమ్ముతున్న మాట. ఎంత లేదన్నా కేసీఆర్ తెలంగాణ సాధించిన వ్యక్తిగా నేటికి ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన అవినీతి ఆరోపణలు గత 2 ఏళ్ల నుంచి ఏమాత్రం నిరూపించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణలోకి తెచ్చింది. మొదట ఎవరెవరి మీదనో తెచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ దాకా వచ్చింది. అసలు కేసీఆర్ని ఇలా విచారణ ఏంటన్న ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతుందన్నారు. కాళేశ్వరంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసి కొన్ని నెలల పాటు కమిషన్తో కాలం గడిపి ఆ తర్వాత నింపాదిగా సీబీఐకి ఇస్తున్నట్లు చెప్పడంతోనే అందులో డొల్లతనం బయటపడిందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాళేశ్వరం అవినీతిని తేల్చలేని వాళ్ళు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సాధించింది ఏమిటన్నట్టు బీజేపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలంగాణలో వినిపిస్తున్న మాట మున్సిపల్ ఎన్నికలు. అందులోనూ ఈ ఎన్నికలు ఎటు తిరిగి కాంగ్రెస్ పార్టీకి, అటు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంటాయి. అలాంటప్పుడు కేసీఆర్ని ఏదో సోకుతో ఇరికించి మున్సిపల్ ఎన్నికల్లో గెలవకుండా చేయాలి, బీఆర్ఎస్ని రాకుండా చేయాలని ఎందుకు అనుకోవాలి? మున్సిపల్ ఎన్నికల వేళ సిట్ అధికారులు బీఆర్ఎస్కు సానుభూతి తెచ్చేందుకు నడుము కట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపుతుండడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇదే భయపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో చోటు చేసుకున్న కీలక పరిణామాలు మున్సిపల్ ఎన్నికల్లో కారు పార్టీకి కలిసి వచ్చేటట్లు కనిపిస్తుంది. 65 ఏళ్ల వయసులో పెద్దాయనను విచార పేరుతో నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలే లోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో చేయాల్సిన పని ఇదా అంటూ కొందరైతే ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా పెద్దాయనని ఇలా విచారణ పేరిట వేధించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టమే కానీ ఎటువంటి ప్రయోజనాలు ఉండవన్న విశ్లేషణలు వినబడుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు చేసే హడావిడిలో కొంత సానుభూతి ఆ పార్టీకి వస్తుందని, మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇది అవసరమా అనే ప్రశ్న కూడా కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతల నుంచి వినిపిస్తుంది. బీజేపీ నేతలు చెప్తున్నట్లు ఇందులో సిట్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ సాధించింది ఏమీ ఉండదని, కాలయాపన కోసం ఇటువంటి నోటీసులు ఇవ్వడం, పార్టీకి నష్టం కొని తెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ను విచారించినా తేలేది ఏముందో తెలియదు కానీ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ తగలడం ఖాయమన్న వ్యాఖ్యలు గాంధీ భవన్ నుంచే వినిపిస్తుండడం విశేషం. ఇన్ని తెలిసిన కాంగ్రెస్ పార్టీ, ఇన్ని తెలిసిన రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో ఎందుకంత తొందరపడుతున్నారో అర్థం కావట్లేదనేది కాంగ్రెస్ కార్యకర్తల్లోనే ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ను బయటకు లాగడం వల్ల ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.